Okay, good morning all of you. Today we will discuss about the topic acid base titrations and redox titrations and complexometric titrations. Actually we have discussed those topics, but so many members are not attended this class, so I will teach you again. So first acid base titrations, redox, complexometric titrations. This is complexometric titrations. So complexometric titrations. Before going to complexometric titration, we will go for acid base titration better. So acid bases. So this is the see here acid base titration అంటే అర్థం ఏంటంటే మనం జనరల్గా యాసిడ్కి ఏమైనా బేస్ యాడ్ చేసేటప్పుడు ఏం జరుగుతుందమ్మా, రెండు కలిసి న్యూట్రలైజేషన్ జరుగుతాయి. న్యూట్రలైజేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తాయి. యాసిడ్ బేస్ కలిసి రెండు న్యూట్రలైజేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకేం జరుగుతాయి, యాసిడ్ బేస్ అనేది అక్కడ ఒక ఎండ్ పాయింట్ దగ్గర రెండు కూడా న్యూట్రలైజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తీసుకుంటే ఎండ్ పాయింట్ ఖచ్చితంగా 7 దగ్గర న్యూట్రలైజ్ అవుతుంది. అంటే మెథడ్స్ ఆఫ్ కెమికల్ అనాలిసిస్ బేస్డ్ ఆన్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్. మెథడ్స్ ఆఫ్ కెమికల్ అనాలిసిస్ బేస్డ్ ఆన్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆర్ కాల్డ్ యాజ్ ద యాసిడ్ బేస్ టైట్రేషన్స్. ఈ యాసిడ్ బేస్ టైట్రేషన్లో ఏం చేస్తామమ్మా మనం అంటే, ఒక బేస్ని ఉపయోగించి యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకోవచ్చు, లేదా యాసిడ్ని ఉపయోగించి బేస్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకోవచ్చు. ద డిటర్మినేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్స్ అంటే ద డిటర్మినేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్స్ బై యూజింగ్ బేస్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎసిడిమెట్రీ అంటాము. దీన్ని ఎసిడిమెట్రీ అని కూడా అంటాం. అంటే అర్థం ఏంటి, ఒక బేస్ని ఉపయోగించి దట్ ఈజ్ ఆల్కలీ సొల్యూషన్ యూజ్ చేసి, అంటే బేస్ని ఉపయోగించి యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకుంటే దాన్ని ఎసిడిమెట్రీ అంటాం. ఒకవేళ యాసిడ్ని ఉపయోగించి మనం బేస్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకుంటే ద డిటర్మినేషన్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బేస్, ద డిటర్మినేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బేస్ బై మీన్స్ ఆఫ్ స్టాండర్డ్ యాసిడ్ సొల్యూషన్. యాసిడ్ని ఉపయోగించి బేస్ గురించి మనం తెలుసుకుంటే దాన్ని ఆల్కలీమెట్రీ అంటాం. హెన్స్ యాసిడ్ బేస్ టైట్రేషన్ ఆల్సో కాల్డ్ యాజ్ యాసిడ్ మెట్రిక్ అండ్ ఆల్కలీమెట్రిక్ అని కూడా మనం చెప్పుకుంటాం అమ్మా. నెక్స్ట్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ ఏంటి అంటే, జనరల్గా యాసిడ్ బేస్ ఇండికేటర్స్ ఏంటంటే, మనము యాసిడ్ బేస్ టైట్రేషన్ చేసేటప్పుడు కొన్ని ఇండికేటర్స్ యూజ్ చేస్తాం అమ్మా. ఇండికేటర్స్, ఆ ఇండికేటర్సే మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అవ్వచ్చు, లేదా లిట్మస్ ఇండికేటర్ అవ్వచ్చు, ఫినాఫ్థలిన్ ఇండికేటర్ అవ్వచ్చు. సో pH రేంజ్ అనేది 3 to 4.5 ఉందనుకోండి, దట్ ఈజ్ మెథైల్ ఆరెంజ్. 4.5 to 8.3 ఉందనుకోండి, దట్ ఈజ్ లిట్మస్. 8.3 to 10 ఉందనుకోండి, దట్ ఈజ్ ఫినాఫ్థలిన్. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో మెథైల్ ఆరెంజ్ కలర్ వచ్చి ఇన్ ఎసిడిక్ సొల్యూషన్లో రెడ్ అమ్మ. లిట్మస్లో ఎలా ఉంటుందంటే, లిట్మస్ అనేది ఎసిడిక్లో రెడ్ ఉంటుంది. ఫినాఫ్థలిన్ ఎసిడిక్ మీడియాలో కలర్లెస్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఒక్కొక్క ఇండికేటర్ ఒక్కొక్క మీడియంలో ఒక్కొక్క కలర్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాఫ్థలిన్ తీసుకుంటే ఎసిడిక్ మీడియంలో కలర్లెస్ ఉంది, బేసిక్ మీడియంలో పింక్ ఉందన్నమాట. ఈ విధంగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే యాసిడ్ బేస్ ఇండికేటర్ ఇస్ ఎ సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ ఏ వన్ కలర్ ఇన్ ద ఎసిడిక్ మీడియం అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ కలర్ ఇన్ ద బేసిక్ మీడియం అని కూడా మనం మాట్లాడచ్చు అన్నమాట. ఇది మనకి యాసిడ్ బేస్ ఇండికేటర్. సో నెక్స్ట్ చాయిస్ ఆఫ్ యాసిడ్ బేస్ ఇండికేటర్. ఎటువంటి యాసిడ్ బేస్ ఇండికేటర్స్ మనం ఎన్నుకోవచ్చు అంటే, ఎటువంటిది అంటే చాయిస్ అన్నమాట. ఏ టైప్ ఆఫ్ ఇండికేటర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తీసుకోండి, HCl NaOH. దిస్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. సో ఇక్కడ ఏంటంటే ఇండికేటర్ ఏంటంటే ఫినాఫ్థలిన్ ఇండికేటర్ తీసుకుంటాం. ఎందుకు ఫినాఫ్థలిన్ ఇండికేటర్ తీసుకున్నాం అంటే, జనరల్గా ఫినాఫ్థలినే కాదు ఎనీ ఇండికేటర్ తీసుకోవచ్చు అండి. స్ట్రాంగ్ యాసిడ్ ఇక్కడ మనకి pH ఎంత అంటే 7 అనమాట. pH వచ్చి 7. అంటే pH వాల్యూ 7 దగ్గర ఏమవుతాయి, ఈ స్ట్రాంగ్ యాసిడ్ బేస్ కలిసి న్యూట్రలైజేషన్లో ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతాయి, న్యూట్రలైజేషన్ అవుతాయి.
ఇక్కడ మనం ఏ ఇండికేటర్ అయినా యూజ్ చేయొచ్చు కాబట్టి ఎనీ ఇండికేటర్ అని చెప్పాను. ఇప్పుడు ఎనీ ఇండికేటర్ ఫినాప్థలిన్ ఎగ్జాంపుల్. ఇది కలర్ ఇన్ ఎసిడిక్ సొల్యూషన్. ఎసిడిక్ సొల్యూషన్లో మనకి ఏంటంటే కలర్లెస్ అండి. ఎసిడిక్ సొల్యూషన్లో కలర్లెస్. మరి ఆల్కలీలో ఎంత ఉంటుందంటే పింక్ కలర్ ఉంటుంది. ఆల్కలీ సొల్యూషన్లో పింక్ కలర్లో ఉంటుందండి. ఓకే. వీక్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. వీక్ యాసిడ్ అంటే CH3COH వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ అంటే NaOH. సో ఇక్కడ మనం ఫినాప్థలిన్ యూజ్ చేస్తామండి. ఇండికేటర్ ఏంటి? ఫినాప్థలిన్ అనే ఇండికేటర్ యూజ్ చేస్తాం. ఎసిడిక్ మీడియంలో కలర్లెస్ అండి, బేసిక్ మీడియంలో పింక్ కలర్ ఉంటుంది. మరి స్ట్రాంగ్ యాసిడ్ HCl, వీక్ బేస్ అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్లో మిథైల్ ఆరెంజ్ ఇదే ఇండికేటర్. మిథైల్ ఆరెంజ్ ఇదే ఇండికేటర్. ఎసిడిక్ మీడియంలో రెడ్ ఉంటుందండి, బేసిక్ మీడియంలో ఏంటంటే ఎల్లో కలర్ ఉంటుందండి. సో ఈ వీక్ యాసిడ్ వీక్ బేస్కి వచ్చేసరికి నో సాటిస్ఫాక్టరీ ఎండ్ పాయింట్ విత్ ఎనీ. ఎటువంటి ఎండ్ పాయింట్ అనేది మనం అబ్జర్వ్ చేయము. వీక్ యాసిడ్ వీక్ బేస్లో ఎటువంటి ఇండికేటర్ని కూడా మనం యూజ్ చేయమండి. సో స్ట్రాంగ్ యాసిడ్ అంటే HCl అండి, స్ట్రాంగ్ బేస్ అంటే NaOH, వీక్ యాసిడ్ అంటే ఎసిటిక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ అంటే NaOH. మీకు అందరికీ తెలుసు HCl ఈజ్ ఎ స్ట్రాంగ్ యాసిడ్. ఇట్ గివ్స్ H+ ion వెరీ ఫాస్ట్లీ, వెరీ ర్యాడిలీ. సో కాబట్టి ఇట్ ఈజ్ ఎ స్ట్రాంగ్ యాసిడ్ అన్నమాట. సో స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ HCl అమోనియం హైడ్రాక్సైడ్. ఈ విధంగా మనం మాట్లాడతాం. సో మనకి ఒక్కొక్క ఇండికేటర్ ఒక్కొక్క మీడియం ఒకలా ఉంటుంది. ఫినాప్థలిన్ ఇక్కడ ఏంటంటే కలర్లెస్ అండి. ఎసిడిక్ మీడియంలో, ఆల్కలైన్ మీడియంలో పింక్ కలర్ ఉంటుంది. మిథైల్ ఆరెంజ్ ఎసిడిక్ సొల్యూషన్లో రెడ్ ఉంది, ఆల్కలైన్లో ఎల్లో కలర్ ఉంది. ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఓకే. నెక్స్ట్ ఆస్ట్వాల్డ్ థియరీ. ఏంటి మనకి ఆస్ట్వాల్డ్ థియరీ ఆఫ్ ఇండికేటర్స్? ఈ ఆస్ట్వాల్డ్ థియరీ అనేది ఏం చేశారంటే ఒక ఇండికేటర్స్ కోసం థియరీని ప్రపోజ్ చేశారు. ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి ఫినాప్థలిన్, మిథైల్ ఆరెంజ్ అనేవి ఏంటంటే, ఈ ఫినాప్థలిన్ అనేది వీక్ ఆర్గానిక్ యాసిడ్ అండి, ఈ మిథైల్ ఆరెంజ్ అనేది వీక్ ఆర్గానిక్ బేస్ అండి. ఈ ఫినాప్థలిన్ వీక్ ఆర్గానిక్ యాసిడ్ కాబట్టి ఆర్గానిక్ యాసిడ్ ఎప్పుడు కూడా H+ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి HPS చూసుకుంటే ఇది pH-, ఇట్ గివ్స్ H+ని ఈజీగా రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది మిథైల్ ఆరెంజ్ చూసుకుంటే మనకేంటంటే ఇది OH- ఇస్తుందండి. మిథైల్ ఆరెంజ్ OH- ఇస్తుంది. ఇక్కడ చూసుకోండి H+ ఇచ్చినటువంటి ఫినాప్థలిన్ pH- కింద కాబట్టి పింక్ కలర్లో ఉంది. ఇక్కడ ఇక మిథైల్ ప్లస్ ఏ కలర్లో ఉందంటే మనకి రెడ్ కలర్లో ఉంది. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫినాప్థలిన్ అయాన్ ఫామ్లో ఉండేటప్పుడు pH- అయాన్ ఫామ్లో ఉండేటప్పుడు పింక్ కలర్లో ఉంది. అంటే ఇక్కడ మనకి పింక్ కలర్లో ఉంది. అదే అన్డిసోషియేట్ అంటే డిసోషియేషన్ జరగలేదు, అంటే మాలిక్యులర్ ఫామ్లో ఉంది. ఇట్ ఈజ్ ఏ మాలిక్యులర్ ఫార్ములా. ఈ ఫినాప్థలిన్ HPH అండి. ఇది అయాన్ కింద ఫామ్ అయితే H+ ఇస్తే ఈ pH- పింక్ కలర్లో ఉంది. మాలిక్యులర్ ఫామ్లో ఉంటే ఏంటంటే కలర్లెస్ అండి. మాలిక్యులర్ ఫామ్ ఉంటే కలర్లెస్. ఇప్పుడు మిథైల్ ఆరెంజ్ చూసుకోండి MEOH. ఇక్కడ ఏం జరుగుతుంది? Me+OH-. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మాలిక్యులర్ ఫామ్లో అంటే అన్డిసోషియేటెడ్ మిథైల్ ఆల్కల్ ఎల్లో, దిస్ ఈజ్ రెడ్ కలర్లో ఉంది. ఆ విధంగా మనం చెప్పొచ్చు. అంటే టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్. యాసిడ్ బేస్ ఇండికేటర్స్ యొక్క టైప్స్ ఏమైనా ఉన్నాయంటే స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ అంటే దిస్ ఈజ్ టైప్స్. ఇక్కడ ఏంటంటే టైట్రేషన్ HClకి NaOHకి టైట్రేషన్ చేస్తున్నాం. దేనికి? HClకి NaOHకి టైట్రేషన్ చేస్తాము. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి పైన X యాక్సిస్లో మనకి Y యాక్సిస్ అలా ఉంటాయి. ఈ యాక్సిస్లో మనకి pH ఆఫ్ ద ఎనలైట్ సొల్యూషన్ తీసుకున్నాం. pH ఆఫ్ ద ఎనలైట్ సొల్యూషన్. సో ఇక్కడ ఈ హారిజంటల్ వాల్యూమ్ ఆఫ్ ద టైట్రెంట్ అనేది యాడ్ చేసాం. వాల్యూమ్ ఆఫ్ ద టైట్రెంట్ అనేది యాడ్ చేసాం. మీరు ఇక్కడ చూసుకుంటే పిపెట్ ఇక్కడ బ్యూరెట్ తీసుకున్నామండి. బ్యూరెట్లో యూజ్ చేసేది ఏంటంటే NaOH టైట్రెంట్. బ్యూరెట్లో ఏంటి యూజ్ చేసామంటే NaOH టైట్రెంట్ అనేది బ్యూరెట్లో తీసుకున్నామండి. సో ఇక్కడ కొనికల్ ఫ్లాస్క్లో HCl అనే ఎనలైట్ తీసుకున్నాం. కోనికల్ ఫ్లాస్క్లో తీసుకునేది ఏంటంటే యాసిడ్ అండి. NaOH తీసుకునేది ఏంటంటే బేస్. ఈ బేస్ని డ్రాప్ వైజ్ దేనికి యాడ్ చేస్తున్నామండి? యాసిడ్కి యాడ్ చేస్తాం. జనరల్గా యాసిడ్ యొక్క pH ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుందండి. ఇది 0 దగ్గర ఉంది, 0. సో చాలా తక్కువ ఉంటుంది యాసిడ్ యొక్క pH, చాలా తక్కువ. బేస్ని యాడ్ చేస్తున్న కొద్ది గ్రాడ్యువల్గా డ్రాప్ బై డ్రాప్ ఈ యాసిడ్ pH ఏమవుతుంది? గ్రాడ్యువల్గా పెరుగుతుంది.
పెరిగి అట్ ఎండ్ పాయింట్, ఇగోండి ఎండ్ పాయింట్ 7, అట్ ఎండ్ పాయింట్ 7 దగ్గర మనకి ఈక్వలెంట్ పాయింట్ అంటారు. ఇక్కడ న్యూట్రలైజేషన్ అనేది జరిగిందండి. ఈ పాయింట్ని మనం ఎండ్ పాయింట్ అని కూడా మనం చెప్తాం అనమాట. ఈ గ్రాఫ్ అనేది ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఇలా తగ్గి ఇలా పెరిగింది. సో ఇక్కడ మనం pH ఆఫ్ ద అనలైట్ సొల్యూషన్ అంటే ఇటువైపు వాల్యూమ్ ఆఫ్ ద టైట్రెంట్. టైట్రెంట్ అంటే మనము ఎంత అయితే బేస్ NaOHని యాడ్ చేస్తామో ఆ NaOH బేస్ యొక్క వాల్యూమ్ అంటే 50 వాల్యూమ్ ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమ్ అయ్యింది అనుకోండి, 50 వాల్యూమ్ ఆఫ్ NaOH తీసుకుంటే ఇది ఎంత pH 7 దగ్గర NaOH HClతో కంప్లీట్గా న్యూట్రలైజేషన్ అయింది. న్యూట్రలైజేషన్ అంటే ఏంటి? HClలో ఉన్నటువంటి H+ అయాన్స్ రిమూవ్ అయిపోతాయి. దేంతో రిమూవ్ అవుతాయి? సోడియం ప్లస్ అయాన్స్తో రిమూవ్ అవుతాయి అన్నమాట. అప్పుడు pH ఎండ్ పాయింట్ 7 అనమాట. అయితే మనకి pH ఆఫ్ సొల్యూషన్ బిఫోర్ ఎండ్ పాయింట్, ఈ pH ఆఫ్ సొల్యూషన్ బిఫోర్ ఎండ్ పాయింట్ మనం తీసుకుంటే సో 3 ఉంటుందండి. ఆఫ్టర్ ఎండ్ పాయింట్ ఎంత అంటే మనకి 9.5 ఉంటుంది. కాబట్టి 3 × 9.5 అంటే 3 నుంచి 9.5 మధ్యలో ఉన్నటువంటి ఏ ఇండికేటర్ అయినా మనం వాడుకోవచ్చు. కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్కి మనము ఏదైనా ఇండికేటర్ వాడుకోవచ్చు. ఓకేనా? అది మనకి స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అన్నమాట. సో నెక్స్ట్ ఇది స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. మనకి ఇది ఫస్ట్ యూనిట్లు అండి వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో. ఓకే, అర్థమైందమ్మా రాగప్రియ? ఓకే, నెక్స్ట్ చూసుకోండి. వీక్ యాసిడ్ CH3COH అండ్ స్ట్రాంగ్ బేస్ దట్ ఈజ్ NaOH. వీక్ యాసిడ్కి స్ట్రాంగ్ బేస్కి మనం చేస్తున్నాం. ఈ వీక్ యాసిడ్కి స్ట్రాంగ్ బేస్కి చూసుకుంటే వీక్ యాసిడ్ ఏం చెప్పాను? ఎస్టిక్ యాసిడ్ ఈజ్ ఏ వీక్ యాసిడ్ అమ్మా. ఎస్టిక్ యాసిడ్ ఈజ్ ఏ వీక్ యాసిడ్. NaOH ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్. ఈ CH3COHకి NaOHకి మనం గ్రాఫ్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేయండి, వీక్ యాసిడ్కి HClతో పోల్చుకుంటే దీని యొక్క pH కొంచెం ఎక్కువ ఉంటుందండి. అందువల్ల 3 దగ్గర ఉంది. HCl 2 దగ్గర ఉంటే 3 దగ్గర ఉంది. అంటే ఇది వీక్ యాసిడ్ కదా, కొంచెం బేసిక్ నేచర్ పెరుగుతుంది. వీక్ యాసిడ్ అంటే pH వాల్యూ పెరుగుతుంది. దీనికి NaOH యాడ్ చేస్తాం. సేమ్ NaOH అనేది మనం ఎక్కడ తీసుకుంటామండి? NaOH అనేది మనకి దీంట్లో తీసుకోవాలి. ఇందులో బ్యూరెట్లో తీసుకోవాలి. CH3COH ఎస్టిక్ యాసిడ్ అనేది దేంట్లో తీసుకోవాలి? కొనికల్ ఫ్లాస్క్ తీసుకోవాలి. డ్రాప్ వైజ్ మనం ఏం చేయాలి? యాడ్ చేయాలన్నమాట. ఏం యాడ్ చేస్తాం? NaOH అనే బేస్ని డ్రాప్ వైజ్ యాడ్ చేస్తాం అమ్మా. ఈ డ్రాప్ వైజ్ మనం యాడ్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ CH3COHలో ఉన్నటువంటి H+ అయాన్స్ అనేవి రిమూవల్ అవుతాయి. దేని చేత రిమూవల్ అవుతాయి అంటే మనకి Na+ అయాన్స్ చేత రిమూవల్ కాబడతాయి అన్నమాట. అలా అయ్యేటప్పుడు మనకి ఏంటంటే ద బేస్ ఈజ్ కంటిన్యూస్లీ యాడెడ్ అండ్ pH ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ప్లాటెడ్ ఎగెనెస్ట్. ఇక్కడ pH 7 కన్నా ఎక్కువ అండి. ఎండ్ పాయింట్ దగ్గర pH అనేది ఎంత వస్తుంది? 7 కన్నా ఎక్కువ. చూడండి, ఇక్కడ 8కి 10కి మధ్యలో ఉంది pH. 8కి 10కి 8కి 10కి మధ్యలో ఉందండి. వాల్యూమ్ వచ్చి 50 అనమాట. 8కి 10కి మధ్యలో ఉంది. దిస్ ఈజ్ pH. సో ఫర్ సచ్ టైట్రేషన్స్ ఈ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్కి ఏం యూజ్ చేస్తామంటే 7 కన్నా ఎక్కువ ఉన్నవి ఏంటి? ఫినాప్థలిన్ అండి, 8.5. సో ఫినాప్థలిన్ ఈజ్ ద బెస్ట్ ఇండికేటర్. ఓకే, ఇక్కడ వీక్ యాసిడ్, ఎస్టిక్ యాసిడ్, NaOH, H+ అయాన్స్ కంప్లీట్గా దేని చేత రిమూవల్ అవుతాయి? Na+ అయాన్ చేత రిమూవల్ కాబడతాయమ్మా. సో pH ఎక్కడ మనకి ఏంటంటే న్యూట్రలైజ్ అవుతుందంటే pH 7 దగ్గర న్యూట్రలైజేషన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. ఫినాప్థలిన్ ఈజ్ ద బెస్ట్ ఇండికేటర్ అని కూడా మనం చెప్పొచ్చు. ఫినాప్థలిన్ ఈజ్ ద బెస్ట్ ఇండికేటర్ అని కూడా మనం మాట్లాడుకుంటాం అనమాట. సో ఇది టైప్స్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్ అయిపోయింది. ఇది అయిపోయింది. నెక్స్ట్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్. ఇప్పుడు బేస్ని వీక్ బేస్ తీసుకున్నాము. స్ట్రాంగ్ యాసిడ్ అని మీకు ఆల్రెడీ చెప్పాను, 2 కన్నా తక్కువ ఉంటుంది pH. దీనికి బేస్ NH3 యాడ్ చేస్తాం. అది వీక్ బేస్ అంటే దానికి కూడా కొంత ఎసిడిక్ నేచర్ ఉన్నట్టే కదా వీక్ బేస్ అంటే దానికి pH తక్కువ ఉంటుంది కదా.
సో పిహెచ్ ఇక్కడికి వచ్చేసరికి 6 దగ్గర మనకి ఎండ్ పాయింట్ అనేది అబ్జర్వ్ చేస్తాం. 6 దగ్గర అంటే మనకి ఏంటంటే H+ అయాన్స్ కంప్లీట్గా రిమూవ్ అవుతున్నాయమ్మా. దేని చేత? అమోనియం చేత. అంటే 6 కన్నా తక్కువ దగ్గర అయిపోతున్నాయి. ఓకే, pH less than 7 for such titration indicator pH range below 7 like methyl orange is the best. ఇక్కడ మెథైల్ ఆరెంజ్ అనే దాన్ని బెస్ట్ ఇండికేటర్ కింద యూజ్ చేస్తామంటే మెథైల్ ఆరెంజ్ ఈజ్ ద బెస్ట్ ఇండికేటర్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే టైట్రేషన్ ఆఫ్ వీక్ బేస్ విత్ వీక్ యాసిడ్. జనరల్గా వీక్ యాసిడ్ వీక్ బేస్కి మనకి ఎటువంటి ఇండికేటర్స్ యూజ్ చేయమంటే ఎగ్జాంపుల్ ఎస్టిక్ యాసిడ్ అండ్ అమోనియా. ఎస్టిక్ యాసిడ్ అండ్ అమోనియా. ఎస్టిక్ యాసిడ్ దట్ ఈస్ CH3COH, అమోనియా ఈజ్ NH3. ఈ రెండు కలిస్తే అమోనియా ఎస్టేట్ ఫామ్ అవుతుంది. ఇట్ షో హ్యాపెన్స్ దట్ దీస్ టూ ఆర్ బోత్ అబౌట్ ఈక్వల్లీ వీక్. రెండు కూడా ఈక్వల్లీ వీక్ అండి. సో అందువల్ల ఇన్ దిస్ కేస్ ద ఈక్వలెంట్ పాయింట్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది అంటే pH 7 అండి. pH 7. హియర్ అవర్ ఎనలైట్ ఈజ్ NH3 ఈజ్ వీక్ బేస్. NH3 అనేది వీక్ బేస్. ద టైట్రెంట్ ఎస్టిక్ యాసిడ్ CH3COH ఈజ్ వీక్ యాసిడ్. మనం ఇక్కడ ఏంటంటే ఈ బేస్ని బ్యూరెట్లో తీసుకుంటాం, యాసిడ్ని కొడికల్ ఫ్లాస్క్లో తీసుకుంటాం. సో మనకి డ్రాప్ వైజ్ అమోనియాని యాడ్ చేస్తామండి యాసిడ్కి. ఈ H+ అయాన్స్ అనేవి రిమూవ్ చేయబడతాయి అన్నమాట అమోనియా చేత. సో ఓవరాల్గా మనకి ఇక్కడ pH చూసుకోండి 6కి 7కి మధ్యలో ఈక్వలెన్స్ పాయింట్ అనేది మనం అబ్జర్వ్ చేయగలిగాం. సో అంటే ఇక్కడ ఏంటంటే వీ విల్ గెట్ ఎ టైట్రేషన్ కర్వ్ యాజ్ షోన్ బిలో. సో ఇక్కడ హియర్ అవర్ అనలైట్ ఈజ్ NH3 వీక్ బేస్ అండ్ ద టైట్రెంట్ ఈజ్ ఎస్టిక్ యాసిడ్. సో వీక్ యాసిడ్. ఇఫ్ వీ స్టార్ట్ ప్లాటింగ్ ద pH ఆఫ్ ద అనలైట్ against the volume of acetic acid that we are adding from the burette, we will get titration curve as shown below. ఇలా మనకి టైట్రేషన్ కర్వ్ అనేది సో వస్తుందండి. ఇది మనకి వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్. సో నెక్స్ట్ ఏంటంటే కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అండి. కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అండ్ మెటల్ అయాన్ ఇండికేటర్స్ అంటాం. మెటల్ అయాన్ ఇండికేటర్స్ అన్నా కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అన్నా ఒకటే. ఎందుకంటే ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్లో మనం ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ మనం యూజ్ చేసేది వచ్చి EBT ఇరియోక్రోమో బ్లాక్ టీ అనే ఇండికేటర్ యూజ్ చేస్తాం. ఈ ఇరియోక్రోమో బ్లాక్ టీ ఇండికేటర్కి ఇంకో పేరు ఏంటంటే మెటల్ అయాన్ ఇండికేటర్ అని కూడా మనం మాట్లాడచ్చు. మెటల్ అయాన్ ఇండికేటర్ అని కూడా మనం చెప్తాం అన్నమాట. సో దిస్ ఈజ్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్. మీరు ఇక్కడ చూసుకుంటే థియరీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ రెడాక్స్ టైట్రేషన్. రెడాక్స్ అంటే ఏంటంటే బోత్ రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ in reactions, chemical reactions. Both oxidation and reductions are involved in chemical reaction. It is called as a redox titration. అయితే మనకి ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ ఇన్వాల్వ్ ద ఫార్మేషన్ ఆఫ్ soluble chelating complex on reaction of a metal in solution with a chelating agent ligand. ఇక్కడ మెటల్కి లైగాండ్కి మధ్య కీలేషన్ జరుగుతుంది. మెటల్కి లైగాండ్కి కీలేషన్ అనేది జరుగుతుంది. మెటల్కి లైగాండ్కి ఏం జరుగుతుంది? కీలేషన్ జరుగుతుంది. దట్ ఈజ్ మెటల్ EDTA కాంప్లెక్స్ అమ్మ. మెటల్ EDTA కాంప్లెక్స్. ఎందుకంటే మెటల్కి EDTAకి కీలేషన్ అంటే అర్థం ఏంటంటే రింగ్ అమ్మ. మెటల్కి లైగాండ్కి ఒక రింగ్స్ ఫామ్ అవుతాయమ్మా. EDTA అంటే ఏంటంటే ఇథిలిన్ డయమిన్ టెట్రా ఎసిటేట్. ఇట్ ఈజ్ ఎ హెక్సాడెంటెడ్ లైగాండ్. హెక్సాడెంటెడ్ లైగాండ్ ఎందుకన్నాం? EDTAలో 6 డోనార్ ఆటమ్స్ ఉంటాయమ్మా. వాటి యొక్క స్ట్రక్చర్ అనేది later we will discuss about that structure. Here complexometric titrations involve the formation of soluble chelating complex on reaction of a metal soluble with chelating agent ligand solution. The mostly widely used chelating ligand ఏంటి అంటే EDTA, that is ethylene diamine tetraestic acid EDTA. It forms 1:1 complex with many metal ions. 1:1 complex with many metal ions. And next
ద స్ట్రక్చర్ ఆఫ్ ఈడిటిఏ ఎలా ఉంటుంది? ఈడిటిఏ స్ట్రక్చర్ అంటే ఇథిలీన్ అంటే రెండు కార్బన్ ఉండాలి. CH2 బాండ్ CH2, దట్ ఈజ్ ఇథిలీన్. CH2 బాండ్ CH2 బాండ్ CH2. సో ఈ CH2 బాండ్ CH2ని ఏమంటామంటే ఇథిలీన్. డైఅమైన్, 2 నైట్రోజన్లు ఉంటాయి. ఈ 2 నైట్రోజన్లు ఉంటే డైఅమైన్. ఇథిలీన్ ఇది డైఅమైన్. టెట్రా ఎస్టేట్ అంటే 4 ఉండాలమ్మా. సో టెట్రా ఎస్టేట్ అనేది మన 4 ఉండాలి. సో రైట్. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నైట్రోజన్ ఉంది కదా, 1 2. ఈ 2 నైట్రోజన్స్ వచ్చి 2 డోనార్ ఐటమ్స్ అమ్మా. 1 and 2 డోనార్ ఐటమ్స్. ఇక్కడ వచ్చి కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది, ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్. మొత్తం ఈ 4 కార్బాక్సిలిక్ యాసిడ్స్ కూడా 4 డోనార్ ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం 6 డోనార్ ఐటమ్స్ అనేవి అవుతున్నాయి. ఈడిటిఏ హ్యాజ్ 6 బైండింగ్ సైట్స్. 6 బైండింగ్ సైట్స్ ఉన్నాయండి. ఈడిటిఏ హ్యాజ్ 6 బైండింగ్ సైట్స్, 6 ఉన్నాయి. నైట్రోజన్ 1, ఈ నైట్రోజన్ 2, ఇక్కడ 3, 4, ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ 5, ఇది 6 అనమాట. 4 కార్బాక్సిలిక్ గ్రూప్స్, 4 కార్బాక్సిలిక్ గ్రూప్స్ ఉన్నాయమ్మా. 2 ఎమిన్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ప్రాక్టికల్ పర్పస్ డైసోడియం సాల్ట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే డైసోడియం సాల్ట్ ఆఫ్ Na2H2Y యూజ్డ్ యాజ్ ఎ రియేజెంట్ అనమాట. అంటే ఈ 2 హెచ్ల ప్లేస్లో 2 సోడియంలు పెడతాం అనమాట. దట్ ఈస్ డైసోడియం సాల్ట్ ఆఫ్ ఈడిటిఏ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇండికేటర్స్ ఫర్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్. అయితే కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్లో మనం ఏమైనా ఇండికేటర్స్ యూజ్ చేస్తామా? యూజ్ చేయాలండి. ఏ ఇండికేటర్ యూజ్ చేస్తాము అంటే ద మెటల్ అయాన్ ఇండికేటర్స్ ఆర్ యూజ్డ్. మెటల్ అయాన్ ఇండికేటర్స్ అనేవి యూజ్ చేస్తామండి. డిటెక్షన్ ఆఫ్ ఎండ్ పాయింట్ ఇన్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్. ఈ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్లో మనం యూజ్ చేసేటటువంటి ఇవేంటి అంటే మనకి జనరల్గా మెటల్ అయాన్ ఇండికేటర్స్ అనేవి మనం యూజ్ చేస్తామండి. సో నెక్స్ట్ చూడండి, ద మెటల్ అయాన్ ఇండికేటర్స్ ఎగ్జిబిట్ 1 కలర్ ఇన్ ఫ్రీ ఇండికేటర్. అయితే మెటల్ అయాన్ ఇండికేటర్ చూసుకుంటే ఈ మెటల్ అయాన్ ఇండికేటర్, ద మెటల్ అయాన్ ఇండికేటర్స్ ఎగ్జిబిట్ 1 కలర్ ఇన్ ఫ్రీ ఇండికేటర్ ఫామ్ అండ్ సో అదర్ కలర్ ఇన్ వెన్ ఇట్ కాంప్లెక్స్ విత్ మెటల్ అయాన్ టు ఫామ్ ఏ మెటల్ ఇండికేటర్. ఇక్కడ ఉన్నటువంటి ఈబిటీ ఫ్రీగా ఉండేటప్పుడు 1 కలర్ వస్తుందమ్మా. మెటల్తో ఈబిటీ బైండ్ అయ్యేటప్పుడు 1 కలర్ వస్తుంది. ఫ్రీగా ఉన్నప్పుడు ఈబిటీ బ్లూ కలర్ వచ్చింది అనుకోండి. మెటల్ ఈబిటీ కలిసి కాంప్లెక్స్ ఫామ్ అయ్యేటప్పుడు మనకి రెడ్ కలర్ వస్తుంది. సో చూడండి ఇక్కడ ద మెటల్ అయాన్ ఇండికేటర్స్ ఆర్ యూజ్డ్ డిటెక్షన్ ఆఫ్ ఎండ్ పాయింట్ ఇన్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్. మనం యాసిడ్ బేస్ టైట్రేషన్లో ఏం యూజ్ చేస్తాం? స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్కి ఏ ఇండికేటర్ అయినా యూజ్ చేసుకున్నామండి. ఎగ్జాంపుల్ ఫినాప్థలిన్ అన్నాం, కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మెథైలారిస్ లిట్మస్. అయితే నెక్స్ట్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్కి మనం అక్కడ 6.5 వచ్చింది కాబట్టి 8.5 వచ్చింది కాబట్టి మనము అక్కడ ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఫినాప్థలిన్ ఇండికేటర్ అనేది అక్కడ వాడాలన్నమాట. స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్కి మెథైలారిస్ వాడాము. వీక్ యాసిడ్ వీక్ బేస్కి ఎటువంటి ఇండికేటర్ అనేది సూటబుల్ కాదని చెప్తాం. సో అక్కడ మనకు కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. బట్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్ ఏంటంటే కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుద్ది. దేనికి కాంప్లెక్స్ ఫామ్ అవుద్ది? మెటల్కి లైగాండ్కి. మెటల్ ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? జింక్ తీసుకోవచ్చు, మెగ్నీషియం తీసుకోవచ్చు, కాల్షియం తీసుకోవచ్చు. ఇలా జింక్ ఈడిటిఏ, ఓకే, మెగ్నీషియం, కాల్షియం ఈడిటిఏ ఏదైనా తీసుకోవచ్చు. తీసుకున్నాం. సో లైగాండ్ ఏంటి? ఇథిలీన్ డైమిన్ టెట్రాఎస్టేట్ ఈస్ హ్యావింగ్ 6 డోనార్ ఆటమ్స్. ఇట్ ఫామ్ ఏ చీలేటింగ్ కాంప్లెక్స్, సాల్యుబుల్ చీలేటింగ్ కాంప్లెక్స్. మరి ఇక్కడ ఇండికేటర్ కూడా యూజ్ చేయాలి కదండి. దట్ ఈస్ ఈబిటీ, ఇరియోక్రోమో బ్లాక్ టీ ఇండికేటర్. మరి దీన్ని మెటల్ అయాన్ ఇండికేటర్ అని కూడా అంటారు, మనకు తెలిసిందే. బట్ ఈబిటీ ఫ్రీగా ఉన్నప్పుడు ఏ కలర్ అండి? బ్లూ కలర్ వస్తుంది. మరి మెటల్తో కాంప్లెక్స్ ఫామ్ చేస్తే ఏ కలర్ వస్తుంది? రెడ్ కలర్ వస్తుంది. సో ఇక్కడ అదే చెప్పాను, ఈబిటీ హ్యాస్ బ్లూ కలర్ ఇన్ ఫ్రీ ఇండికేటర్ ఫామ్ అండ్ రెడ్ కలర్ ఇన్ మెటల్ కంబైన్ విత్ మెటల్. సో కంబైన్ విత్ మెటల్ రెడ్ కలర్ అనేది వస్తుంది అనమాట ఈబిటీ. సో నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్. రకాలు ఉన్నాయంటే ఉన్నాయి. డైరెక్ట్ టైట్రేషన్. ద సొల్యూషన్ ఆఫ్ మెటల్ అయాన్స్ లైక్ జింక్ 2+ తీసుకోవచ్చు, మెగ్నీషియం 2+ తీసుకోవచ్చు.
adjusted to pH is 10, pH 10 అనమాట, విత్ అమోనియం హైడ్రాక్సైడ్ అండ్ అమోనియం క్లోరైడ్ బఫర్. సో చూడండి ఇక్కడ డైరెక్ట్ టైట్రేషన్ ఏం జరుగుతుంది, మనం సొల్యూషన్ ఆఫ్ మెటల్ అయాన్స్ తీసుకుంటామండి, దట్ ఈస్ జింక్ అవ్వచ్చు అండ్ మెగ్నీషియం అవ్వచ్చండి. బట్ పిహెచ్ని మనం ఎక్కడ ఎగ్జిస్ట్ చేసుకుంటాం, పిహెచ్ అనేది 10 దగ్గర ఎగ్జిస్ట్ చేసుకుంటామండి. ఇక్కడ అమోనియం హైడ్రాక్సైడ్ అమోనియం క్లోరైడ్ అనే బఫర్స్ తీసుకుంటామండి, వీటిని టైట్రేట్ చేస్తామండి. టైట్రేటెడ్ డైరెక్ట్లీ విత్ దేంతో టైట్రేట్ చేస్తాం, విత్ స్టాండర్డ్ ఈడిటిఏ సొల్యూషన్తో టైట్రేట్ చేస్తాం, స్టాండర్డ్ ఈడిటిఏ సొల్యూషన్తో టైట్రేట్ చేస్తాం. ద ఎండ్ పాయింట్ ఈజ్ డిటర్మైన్డ్, ఎలా డిటర్మైన్ చేస్తాం ఎండ్ పాయింట్, డిటర్మైన్డ్ బై చేంజింగ్ కలర్. ఎండ్ పాయింట్ ఈజ్ డిటర్మైన్డ్ by changing color using metal ion indicator like ఇరియోక్రోమో బ్లాక్ టీ. చూసుకోండి డైరెక్ట్ టైట్రేషన్ చూసుకుంటే ద సొల్యూషన్ ఆఫ్ మెటల్ అయాన్స్ లైక్ జింక్ 2+ అండ్ మెగ్నీషియం 2+ ఈజ్ adjusted to pH equals to 10, ammonium hydroxide and ammonium chloride buffer, and titrated directly with standard EDTA solution. The end point is determined by the changing color using metal ion indicator like EBT is a, సో ఇక్కడ ఇండికేటర్ కింద పనిచేస్తుంది. సో బ్యాక్ టైట్రేషన్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ స్టాండర్డ్ ఈడిటిఏ సొల్యూషన్ తీసుకుంటాం. అండ్ ఎక్సెస్ ఆఫ్ స్టాండర్డ్ ఈడిటిఏ సొల్యూషన్ ఈజ్ యాడెడ్ టు సొల్యూషన్ ఆఫ్ మెటల్ అయాన్స్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ద pH of solution. The excess of EDTA is back titrated with a standard zinc +2 or magnesium +2 solution. The end point is detected by suitable metal ion indicator like ఇరియోక్రోమో బ్లాక్ టీ అన్నమాట. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఫర్ కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే జింక్ అయాన్ ఇన్ ద సొల్యూషన్. మనం దీని ద్వారా ఏం చేస్తాము, జింక్ అయాన్ ఇన్ ద సొల్యూషన్ ఈజ్ ఎస్టిమేటెడ్ బై యూజింగ్ ఇరియోక్రోమో బ్లాక్ టీ. కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్లో మెయిన్ ఏం చేస్తామంటే మెటల్ అయాన్ని ఎస్టిమేట్ చేస్తామమ్మా, మెటల్ అయాన్ని ఎస్టిమేట్ చేస్తాం. ఇక్కడ మనం ఏం ఎస్టిమేట్ చేస్తామంటే జింక్ అయాన్ని ఎస్టిమేట్ చేస్తామమ్మా. జింక్ అయాన్ ఇన్ ద సొల్యూషన్ ఈజ్ ఎస్టిమేటెడ్ అంటే జింక్ అయాన్ని ఎస్టిమేట్ చేస్తాం. దేని యూజ్ చేసి జింక్ అయాన్ని ఎస్టిమేట్ చేస్తాం, ఈబీటీ ఇరియోక్రోమో బ్లాక్ టీ అని ఇండికేటర్ యూజ్ చేసి జింక్ అయాన్ని ఎస్టిమేట్ చేస్తాం. బట్ ఈ జింక్ అయాన్ని దేంతో టైట్రేషన్ చేస్తామంటే అగైనెస్ట్ ఈడిటిఏ సొల్యూషన్. ఒకటే గుర్తుంది, జింక్ వర్సెస్ ఈడిటిఏ సొల్యూషన్. జింక్కి ఈడిటిఏ సొల్యూషన్కి టైట్రేషన్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే జింక్ని ఎస్టిమేట్ చేస్తాం. ఇక్కడ మనం తీసుకుందే ఇండికేటర్ ఏంటి, ఇరియోక్రోమో బ్లాక్ టీ అనే ఇండికేటర్. జింక్ అయాన్ అండ్ ఇండికేటర్ ఈబీటీ ఫస్ట్ రియాక్ట్ అయిపోతాయి. ఈ రెండు రియాక్ట్ అయ్యి మనకి జింక్ ఈబీటీ అనే ఒక కాంప్లెక్స్ని ఫామ్ చేస్తాయండి. ఈ జింక్ ఈబీటీ కాంప్లెక్స్ ఎలా ఉంటాయంటే రెడ్ కలర్లో ఉంటుందండి. డ్యూరింగ్ ద టైట్రేషన్ ద మెటల్ అయాన్స్ ఆర్ ప్రోగ్రెసివ్లీ కాంప్లెక్స్డ్ బై ఈడిటిఏ లీవింగ్ ద ఫ్రీ ఇండికేటర్ ఈబీటీ విచ్ ఇస్ బ్లూ కలర్ అండి. ఫస్ట్ చూడండి జింక్ +2 ఈబీటీ ఫ్రీగా బ్లూ కలర్లో ఉంది కదా, ఈ రెండు కలిసి ఏం ఫామ్ అయ్యాయి, జింక్ ఈబీటీ. ఇక్కడ H+ అయాన్ అనేది బయటకు వచ్చిందండి. తర్వాత జింక్ ఈబీటీ ఈడిటిఏ ఈ రెండు కలిసిపోతాయండి. ఈడిటీ ఏం చేస్తుంది, ఈబీటీ అనే ఇండికేటర్ని రిప్లేస్ చేస్తుంది. ఈ జింక్ ఈబీటీ ఉంది కదా ఈ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఈబీటీ అనే ఇండికేటర్ని ఈడిటీ ఏం చేస్తుంది, రిప్లేస్ చేస్తుంది. మనం రిప్లేస్ చేసేటప్పుడు ఆ విధంగా మనకి ఈడిటిఏ జింక్ ఈడిటిఏ కాంప్లెక్స్ అనేది మనకి ఫామ్ అవుతుందండి. సో ఇది మనకి కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్. ఒకసారి చూడండి అమ్మా కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ మీద. సో ఒకసారి క్వశ్చన్స్ అడుగుతాను, ఒకసారి చూడండి అమ్మా.
సో ఇదమ్మా కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ వచ్చి. సో మనకి ఈ విధంగా కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ గురించి మనం మాట్లాడుతాం. ఓకే, ఏమ్మా డౌట్స్ ఉన్నాయా కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్? రాగప్రియ, రాగప్రియ, అర్థమైందా? బ్రేక్ అవుతాను సార్, వినపడలేదు సార్. మరి అడగాలి కదా, చెప్పాలి కదమ్మా. ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు క్లియర్గా ఉంది సార్. ఓకే, సో థియరీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ redox titrations. In redox titrations, the strength of solution of reducing agent is determined by titration with standard solution of oxidizing agent is called oxidimetry. చూడండి, in redox titration, the strength of solution of reducing agent is determined by titration with standard solution of oxidizing agent is called ఏంటంటే oxidimetry. A redox titration is based on a redox reaction between the reducing agent and oxidizing agent. మనకి ఏంటంటే ఇక్కడ రిడాక్స్ టైట్రేషన్లో రెండు ఉంటాయమ్మా. వన్ ఈజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇక్కడ రెండు జరుగుతాయి, రిడాక్షన్ జరుగుతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది. అదే చెప్తుంది, ఏ రిడాక్స్ టైట్రేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ రిడాక్స్ రియాక్షన్ బిట్వీన్ ద రెడ్యూసింగ్ ఏజెంట్ అండ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ in which one substance is oxidized, then other is reduced. The common oxidizing agent are KMnO4, potassium permanganate, K2Cr2O7. Okay, KMnO4, that is potassium permanganate, and dichromate, K2Cr2O7, etc. While more salt and oxalic acid are the common reducing agents used in redox titrations. Okay, చూడండి, ఇక్కడ రిడాక్స్ టైట్రేషన్స్లో మనకి ఏంటంటే బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రెండు జరుగుతాయండి. ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా మనం జనరల్గా ఆక్సిడైజింగ్ ఏజెంట్ KMnO4 యూజ్ చేస్తామండి. ద కామన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ దట్ ఈస్ పొటాషియం పెర్మాంగనేట్ యూజ్ చేయొచ్చు అండ్ పొటాషియం డైక్రోమేట్ యూజ్ చేయొచ్చండి. ఓకే, సో నెక్స్ట్ వైల్ మోర్ సాల్ట్ అండ్ ఆక్సాలిక్ యాసిడ్ని రెడ్యూసింగ్ ఏజెంట్ కింద యూజ్ చేయొచ్చు. అంటే అర్థమేంటి, KMnO4 వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్ లేదా KMnO4 వర్సెస్ మోర్ సాల్ట్, ఈ విధంగా కూడా మనము టైట్రేషన్స్ చేయొచ్చు అన్నమాట. ఆక్సిడైజింగ్ ఏజెంట్గా KMnO4 యూజ్ చేస్తున్నాం, రెడ్యూసింగ్ ఏజెంట్గా పొటాషియం డైక్రోమేట్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఫర్ రిడాక్స్ టైట్రేషన్. సో ఎగ్జాంపుల్ ఫర్ రిడాక్స్ టైట్రేషన్, సో ఇక్కడ ఫస్ట్ ఇది చూడండి. సో ఇండికేటర్స్ ఆఫ్ రిడాక్స్, ఎటువంటి ఇండికేటర్స్ వాడుతున్నాం మనం రిడాక్స్ టైట్రేషన్స్లో అంటే సెల్ఫ్ ఇండికేటర్స్. సెల్ఫ్ ఇండికేటర్స్ అంటే ఏంటి, బోత్ ఆక్సిడేషన్ జరుగుతాయి, రెడ్యూషన్ జరుగుతాయి రెండు. డ్యూరింగ్ ద టైట్రేషన్ పొటాషియం పెర్మాంగనేట్ సొల్యూషన్ యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అగైనెస్ట్ ఐరన్ 2+ ion, reducing agent in acidic medium. KMnO4 itself act as indicator, hence it is known as self indicator. చూడండి, during the titration of potassium permanganate solution, during the titration of potassium permanganate solution, oxidizing agent against iron 2+. During the titration of potassium permanganate solution, oxidizing agent against iron 2+ solution, reducing agent in acidic medium. KMnO4 itself act as an indicator, hence it is known as self indicator. External indicator అంటే potassium ferrocyanate K3FeCN6 is used as external indicator during the titration of potassium dichromate solution against iron 2+ solution in acidic medium. It gives blue color with iron 2+ solution and forms ferrocyanide complex. These indicators are not added internally to the reaction medium but are used externally in the form of small droplet and white light. Next, internal indicators. Diphenylamine is used as a internal indicator during the titration of potassium dichromate against iron 2+ ion. It gives intense blue color at the
ఎండ్ పాయింట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెడాక్స్ టైట్రేషన్లో పెర్మాంగనోమెట్రీ ఏంటి, ఎస్టిమేషన్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ like iron 2 plus, estimation of reducing agents like iron 2 plus and oxalic acid solution etc. By titrating with KMN4 oxidizing agent in the presence of acid is called permanganatory. Estimation of reducing agents like Fe2 plus, oxalic acid solution etc. by titrating with KMN4 oxidizing agent in the presence of acid called permanganometry. KMN4 acts as a self indicator. It has a purple color. When potassium permanganate solution added to burette, burette లో ఏం తీసుకుంటాం, పొటాషియం పెర్మాంగనేట్ అనే సొల్యూషన్ తీసుకుంటామండి ఇంటూ Fe2 ప్లస్ సొల్యూషన్. When potassium permanganate solution is added from burette into iron 2 plus solution, the color of potassium permanganate disappears due to the reduction of Mn plus 7 to Mn plus 2. అంటే Mn 7 నుంచి Mn plus 2కి రిడక్షన్ అవుతుందమ్మా. When iron 2 plus solution has been used up, that is end point, single excess drop of KMN4 gives pink color to the solution. ఇక్కడ చూడండి 5Fe2 plus and MnO4 minus and H plus. ఈ ఐరన్ 2 ప్లస్ అనేది ఎలా కన్వర్ట్ అయింది, ఐరన్ 3 ప్లస్ కింద కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఆక్సిడైజర్ జరిగింది. బట్ Mn ప్లస్ 7 అనేది ప్లస్ 2 కింద కన్వర్ట్ అయింది, 5 ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది. ఇది ఏమైంది, రెడ్యూస్ అయింది అనమాట. రిడక్షన్ అనేది మనకి పార్టిసిపేట్ చేసింది. ఆ విధంగా మనం మాట్లాడచ్చు. సో ఎగ్జాంపుల్స్ అయిపోయింది. నెక్స్ట్ డైక్రోమెట్రీ. వాట్ ఈజ్ డైక్రోమెట్రీ అంటే ఎస్టిమేషన్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ లైక్ ఐరన్ 2 ప్లస్. ఎస్టిమేషన్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఏంటంటే, ఎస్టిమేషన్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్లో లైక్ ఐరన్ 2 ప్లస్ అండ్ ఆక్సాలిక్ యాసిడ్. అంటే ఐరన్ 2 ప్లస్ వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్ సొల్యూషన్ by titrating with potassium dichromate, that is oxidizing agent. Estimation of reducing agents like iron 2 plus, oxalic acid solution by titrating with potassium dichromate oxidizing agent in the presence of acid is called as a dichrometry. In dichrometry, redox indicators like diphenylamine must be which gives an intense blue color at end point. 6 iron 2 plus and chromium chromate gives Fe2 ప్లస్ కన్వర్టెడ్ టు Fe ప్లస్ 3 అనమాట. ఇక్కడ Fe ప్లస్ 2 అనేది ప్లస్ 3 అయింది కాబట్టి దట్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అండి. క్రోమియం ప్లస్ 6 అనేది 3 అయింది కాబట్టి దట్ ఈజ్ రెడ్యూస్డ్ అనమాట. అడ్వాంటేజెస్ ఆఫ్ డైక్రోమేట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఇట్ ఈస్ గుడ్ ప్రైమరీ స్టాండర్డ్, ఇట్ ఈస్ వెరీ స్టేబుల్ అండి. సొల్యూషన్ ఈజ్ ప్రిపేర్డ్ బై డైరెక్ట్ వేయింగ్ అండ్ ఈజీలీ సాల్యుబుల్ ఇన్ వాటర్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి సో ఇదే మనకి రిడాక్స్ టైట్రేషన్ అంటే ఏంటంటే బోత్ ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు కూడా జరుగుతాయండి. బోత్ ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు కూడా జరిగితే వాటిని రిడాక్స్ టైట్రేషన్స్ అంటారంట, రిడాక్స్ టైట్రేషన్స్. నెక్స్ట్ ఏంటంటే ఇందులో KMN4 అనేది సెల్ఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద కూడా సెల్ఫ్ ఇండికేటర్ కింద కూడా మనకు పనిచేస్తుంది. ఇన్ రిడాక్స్ టైట్రేషన్ ద స్ట్రెంత్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్ డిటర్మైన్డ్, అంటే ద స్ట్రెంత్ ఆఫ్ సొల్యూషన్ రెడ్యూసింగ్ ఏజెంట్ డిటర్మైన్డ్ బై టైట్రేషన్ విత్ స్టాండర్డ్ సొల్యూషన్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాల్డ్ ఆక్సిడిమెట్రీ. ఏ రిడాక్స్ టైట్రేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ రిడాక్స్ రియాక్షన్ బిట్వీన్ reducing agent and oxidizing agent. Which one substance is oxidized, then other is reduced. The common oxidizing agents KMN4, permanganate and dichromate K2Cr2O7, while more salt and oxalic acids are common reducing agents used in redox titrations. సో ఇది ఎగ్జాంపుల్స్ వచ్చి మనకి ఇవమ్మ పెర్మాంగనోమెట్రీ, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్. ఇక్కడ మీరు చూసుకుంటే ఐరన్ ప్లస్ 2 అనేది ఐరన్ ప్లస్ 3 కింద ఆక్సిడైజ్ అయింది. మ్యాంగనీస్ ప్లస్ 7 అనేది మ్యాంగనీస్ ప్లస్ 2 కింద మనకి రెడ్యూస్ అయింది. సో ఇక్కడ రెండు కూడా బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రెండు జరుగుతాయి కాబట్టి వీటిని రిడాక్స్ టైట్రేషన్స్ అంటాము. జనరల్గా ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద పొటాషియం పెర్మాంగనేట్ లేదా పొటాషియం డైక్రోమేట్ తీసుకుంటాం. రెడ్యూసింగ్ ఏజెంట్ కింద ఆక్సాలిక్ యాసిడ్ లేదా మోర్ సాల్ట్ అనేది మనం తీసుకుంటామండి. ఇది మనకి రెడ్యూసింగ్ ఏజెంట్స్ అని మనం మాట్లాడచ్చు.
సో ఇవి మనకి ఏంటంటే రిడాక్స్ టైట్రేషన్స్. సో మీరు ఏం చేస్తారంటే సో ఇవి రిడాక్స్ టైట్రేషన్స్ అమ్మ. మనం యాసిడ్ బేస్ టైట్రేషన్స్ తెలుసుకున్నాం. అదేవిధంగా యాసిడ్ బేస్తో పాటు ఏంటంటే కాంప్లెక్స్ మెట్రిక్ టైట్రేషన్ తెలుసుకున్నాం. దాంతోపాటు రెడాక్స్ టైట్రేషన్స్ తెలుసుకున్నాం. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఎగ్జామినేషన్. మీరు ఇవి రాసుకోండి. ఆల్రెడీ మీకు పీపీటీస్ ఉన్నాయి గ్రూపుల్లో కూడా, హరిబాబు సార్ కూడా సెండ్ చేశారు. మీరు ఒకసారి రాయండి అమ్మా. సో నెక్స్ట్ క్లాస్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో మీరు జాయిన్ అవ్వచ్చు అందరు కూడా. ఓకే ఓకేనా ఓకే రాగప్రియ? సార్. ఓకే సార్. క్లస్టర్ వాళ్ళు క్లస్టర్లో జాయిన్ అవ్వండి.